అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏ రోజున ఏర్పడుతుంది, అలాగే భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలను పాటించాలి, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. 28 ఆగస్టు 2026 శుక్రవారం రోజున పౌర్ణమి తిథిన ఈ గ్రహణం అయితే ఏర్పడనుంది. ఇది రెండవ చంద్రగ్రహణం, పాక్షికంగా అయితే కనిపిస్తుంది. అసలు ఈ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అన్నది చూసుకుంటే, సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం అయితే ఏర్పడుతుంది. మరి ఈ రెండవ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలను చూసుకుంటే, గ్రహణ ప్రారంభం ఉదయం 6:50 నుండి మొదలయ్యి పాక్షిక గ్రహణ ప్రారంభం ఉదయం 8:04 ఉంది. గ్రహణ గరిష్ట స్థాయి ఉదయం 9:43 ఉంది. అలాగే పాక్షిక గ్రహణ ముగింపు ఉదయం 11:22 వరకైతే ఉంది. గ్రహణం పూర్తిగా ముగింపు మధ్యాహ్నం 12:32 ఉంది. అంటే ఉదయం 6:54 మొదలయ్యి 12:32 వరకైతే ఈ గ్రహణ సమయం అయితే ఉంది. మరి ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అన్నది చూసుకుంటే, ఉత్తర మరియు మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్, ఆఫ్రికా, తూర్పు పసిఫిక్ ప్రాంతం, అలాగే భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అయితే కనిపించకపోవటం వలన మనం సూతక కాలం పాటించవలసిన అవసరం అయితే లేదు. కానీ ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా గ్రహణ నియమాలైతే పాటించాలి. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించకపోవటం వలన సూతక కాలం వర్తించదని జ్యోతిష్యులైతే చెప్పారు. అందువలన భారతదేశంలో సాధారణంగా పూజలు, ఆహారం, దేవాలయ దర్శనం వంటి వాటిపై గ్రహణ సూతక నిషేధాలైతే ఉండవు. అలాగే ఈరోజు రాఖీ పూర్ణిమ. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనందువలన సాధారణంగా రాఖీ వేడుకలైతే జరుపుకోవచ్చు. కానీ ఈ గ్రహణం ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో ఆ ప్రాంతాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు తప్పకుండా నియమాలనైతే పాటించాలి. ఆహార నియమాలు, అలాగే గ్రహణ సమయంలో కదలకుండా ఉండటం, వీటన్నిటిని కూడా పాటించాలి. ఈ చంద్రగ్రహణం ఉదయం వస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలు ఈరోజు బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. గ్రహణం అనేది ఎక్కడ జరిగినా కూడా చెడు కిరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు బేబీ పైన పడకుండా ఉండడానికి ఈ ఒక్కరోజు బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.